అందరూ అందరేనా? మీడియా హద్దులు దాటుతుందా? ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో దుమారం. ఒకప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అంటే 1-2 ఛానల్స్ మాత్రమే ఉండేవి. సోషల్ మీడియా లేని కాలంలో 3-4 పత్రికలు మాత్రమే ఉండేవి. వారేది రాస్తే అదే వార్తగా చెలామణి అయ్యేది. ప్రజలు కూడా గుడ్డిగా నమ్మేవారు. అది కరెక్ట్ కాదనిలే వాదనలు కూడా ఉన్నాయి. ఆ తరువాత 24 గంటలు ప్రసారం అయ్యే ఛానల్స్ కూడా వచ్చాయి. అప్పుడు కూడా కొందరి చెప్పు చేతల్లో అదుపు ఆజ్ఞల్లో వార్తలు ఉండేవి. ఏ వార్త వేయాలి, ఏది వేయకూడదు, మహిళలకు అవమానం జరిగిందా లేదా ఇవన్నీ పరిశీలించి ఎంతవరకు ప్రచురించాలో అంతవరకే వార్త వచ్చేది. రాజకీయాలను పక్కన పెడితే సామాజిక కోణంలో చూస్తే సమాజానికి ఎంతో మంచి జరిగేది. కానీ కాలం చాలా మారిపోయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత వార్త పట్ల విచక్షణ ఉండటం లేదు. ఏది వేయకూడదు, ఏది ప్రచురించకూడదు అనే జర్నలిజం నిబంధనలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నిజానికి అవి ఉన్నాయో లేదో కూడా తెలియడం లేదు. ఒకవేళ ఉంటే మాత్రం వాటన్నిటిని తుంగలోకి తొక్కి మరీ ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ చెత్త వార్తలనే ముందు పబ్లిష్ చేస్తున్నారు. ఈ పరిణామ క్రమంలో ముఖ్యంగా మహిళల పరువు, వారి ఆత్మగౌరవం గంగలో కలిసిపోతుంది. సాధారణంగా ఒక స్లమ్ ఏరియాలో వారు బూతులు తిట్టుకున్నారంటే అర్థం ఉంది. చదువుకొని ఎమ్మెల్యేగా పలుసార్లు ఎన్నికై ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా అలా మాట్లాడటం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఒకప్పుడు మీడియా అయితే ఆయన మాట్లాడిన మాటలన్నీ ఎడిట్ అయిపోయేవి. ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారని రాసేవారు. లేదంటే పత్రికల్లో ప్రచురించలేని విధంగా ఆయన మాట్లాడారని రాసి వదిలేసేవారు. ఇక ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడారని బయట ప్రపంచానికి తెలిసేది కాదు. దీంతో ప్రజల్లో ఆవేశం ప్రబలేది కాదు, హింస జరిగేది కాదు. ఇలా పత్రికలు సమాజానికి ఒక రకంగా మేలు చేసేవి. రాజకీయ నాయకులు హద్దులు దాటినా పత్రికల్లో ఒక లక్ష్మణ రేఖ ఉండేది, అక్కడ కత్తెర పడేది. నేడు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక ప్రజావేదికపై నుంచి చాలా అసభ్యకరమైన రీతిలో ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని తూలనాడటం, ఆమె మహిళని కూడా చూడకుండా వ్యక్తిగత హననానికి పాల్పడటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆమె చెల్లెలు వలస అవుతుంది. అలాంటప్పుడు ఆ విచక్షణ కూడా ఆయన మర్చిపోవడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది జరిగిన తర్వాత నెల్లూరులో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ప్రసన్న కుమార్ ఇంటి మీద దాడి చేసి ఇంట్లో ఉన్న సామాన్లను, కారును ధ్వంసం చేశారు. ఇంత జరిగినా సరే ప్రసన్న కుమార్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నేనేవైతే మాటలన్నానో వాటి మీదే నిలుస్తానని, నేనెక్కడా తప్పు మాట్లాడలేదని వ్యాఖ్యానించడంతో వాతావరణం మరింత హీటెక్కింది. అంతేకాదు, ప్రశాంతి రెడ్డి దంపతులను ఉద్దేశించి ఈ రోజు మీ దగ్గర డబ్బు, అధికారం ఉందని దాడులు చేస్తే రేపు మాకు అధికారం వచ్చిన రోజున తప్పక సమాధానం చెబుతామని అన్నారు. పనిలో పనిగా మంత్రి లోకేష్ ని ఇందులోకి లాగారు. రెడ్ బుక్ పరిపాలనకు కాలం చెల్లిందన్నారు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే, ఈ గొడవ జరిగిన సమయంలో మంత్రి లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటనలోనే ఉండడంతో వైసీపీ నేతలు అటువైపు కూడా మాటల తూటాలు విసిరారు. ఇక్కడ మరో బాధాకరమైన విషయం ఏమిటంటే, ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేటప్పుడు సభలో ఉన్న ప్రజా నాయకులు అందరూ నవ్వడం, ఎవరు కంట్రోల్ చేయకపోవడం చూస్తుంటే వైసీపీ నేతలందరూ ఒకే కేటగిరీకి చెందిన వారుగా నెటిజన్లు పేర్కొన్నారు. వాళ్ళని కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. మీరసలు ప్రజలకు సేవలు చేయడానికే వచ్చారా? మీరసలు నాయకులేనా అంటూ సీరియస్ అవుతున్నారు. ఇంత రచ్చ జరుగుతుంటే వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళను మీరేమైనా తక్కువ తిన్నారా? మీ సోషల్ మీడియా పోస్టింగ్లో రామాయణం, మహాభారతం ఏమైనా చెబుతున్నారా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నాడు మాజీ మంత్రి రోజాను పట్టుకొని ఎన్ని మాటలన్నారు. ఆమె ఎన్నిసార్లు మీడియా ముందుకొచ్చి ఏడ్చింది. ఎంత సినీ నటి అయితే మాత్రం ఆమె మహిళ కాదా? ఇప్పుడున్న మహిళా కాన్సెప్ట్ డైలాగులు ఆనాడేమయ్యాయి? లక్ష్మీ పార్వతిని ఎంత ఏడిపించారు? మాజీ ముఖ్యమంత్రి జగన్ భార్య భారతిపై ఎలాంటి నిందలు వేశారు అని ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే పాపం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పరిస్థితి అయితే మరీ ఘోరమని చెప్పాలి. ఆయన్ని వ్యక్తిగతంగా ఎంతలా హింసించారో, ఎంతటి మానసిక క్షోభకు గురి చేశారో అందరికీ తెలిసిందే. చివరికి వారి కుటుంబ సభ్యుల్ని, ఆఖరికి ఆయన తల్లిని కూడా ఇందులోకి లాగడం జుగుప్సాకరమని చెప్పాలి. జగన్ షర్మిల మధ్య
మధ్య ఎటువంటి గొడవలు లేనప్పుడు మరి షర్మిలపై అడ్డదిడ్డంగా వార్తలు రాశారు కదా అని టీడీపీ వాళ్ళను అంటున్నారు. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత దుమారం సృష్టించాయో అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీపై ఆరోపణలు చేసినప్పుడు నేడు మండిపడుతున్న మహిళా లోకం, ఒక వర్గం మీడియా ఏమైందని నెటిజన్లు సీరియస్ గా ప్రశ్నిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు ప్రజలకు సేవ చేయడం అనే కాన్సెప్ట్ నే పక్కన పెట్టినట్లుగా కనిపిస్తుంది. ఒకరి తెర వెనుక బాగోతాలను మరొకరు బయట పెట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారని, ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని తేడా లేదు, అందరూ అందరే, దొందు దొందే అని ప్రజలు అంటున్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి వారికి బాకాలు కొట్టడం, వంత పాడటం కామన్ అయిపోయింది. దీంతో నానానికి ఒక సైడే వార్తలు కనిపిస్తున్నాయని విమర్శిస్తున్నారు. అయితే ఇంతటి దౌర్భాగ్యానికి కారణం సోషల్ మీడియానే చెప్పాలి. దీనిపై నియంత్రణ లేకపోవడమే ఇన్ని దారుణాలకి కారణమని అంటున్నారు. ఆనాడు 3-4 పేపర్లు ఉన్నప్పుడు, 1-2 టీవీ ఛానళ్లు ఉన్నప్పుడు వార్తగానే ఉండేది. జర్నలిజానికి విలువ ఉండేది. రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, పత్రికా సంస్థలు, ఉద్యోగుల పట్ల గౌరవ భావం ఉండేది. ఇప్పుడు జర్నలిస్ట్ అనే పేరు చెబితే నవ్వుతున్నారు, ముఖం మీదే తిడుతున్నారు. ఏమండి అనే రోజులు పోయి వాడా వీడా అనే స్థాయికి దిగజారిపోయారని అంటున్నారు. దీనికి ప్రధానంగా మీడియా సంస్థల యాజమాన్యాలు కారణమనే చెప్పాలి. వారు రాజకీయ పార్టీలకి కొమ్ము కాయడంతో వ్యవస్థ మూలాలు దెబ్బతిన్నాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెతల వీరు పబ్లిక్ గా రాజకీయ పార్టీలతో కలిసి మేస్తుంటే తిలా పాపం తలా పిడికడు అన్న తరహాలో సిబ్బంది తయారయ్యారని అంటున్నారు. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళా ఎమ్మెల్యేపై అన్న మాటలు సామాజిక మాధ్యమాలనేవి లేకపోతే ఇంతటి దుమారాన్ని సృష్టించేవి కాదు. అలాగే టీవీ ఛానళ్ల మధ్య ఉండే రేటింగ్ పోటీతో ఏ వార్త ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలను కూడా హైలైట్ చేస్తున్నారు. మంచి చెడులను విస్మరిస్తున్నారు. అందుకు మీడియా సంస్థల యాజమాన్యాలు బాధ్యత వహించాలని అంటున్నారు. ఇప్పుడు చర్చ జరగాల్సింది మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై కాదు, వాటిని ప్రచురించవచ్చా లేదా అనే సంస్కారాన్ని మర్చిపోయిన మీడియా సంస్థలపై అంటున్నారు. కోవిడ్ సమయంలో కూడా ఇలా ఉన్నవి లేనివి జనాల్ని భయపెడుతూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తుంటే అవి చూసే సగం జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారనేది నగ్న సత్యం. అందుకే కోవిడ్ వార్తలపై కేంద్రం నిషేధం విధించింది, కేసులు పెడతామని హెచ్చరించింది. ఇప్పుడు ఎవరైతే మహిళా లోకం వారు ఆత్మగౌరవం అని గగ్గోలు పెడుతున్నారో, ఆవేదన చెందుతున్నారో వారందరూ కూడా ముందు సమస్య మూలాలపై పోరాడాలని నెటిజన్లు కోరుతున్నారు. అందుకు వారు చేయాల్సింది ముందు సామాజిక మాధ్యమాలపై నియంత్రణ ఉండాలి. క్రైమ్, అన్యమత ప్రచారాలు, కులాల గొడవలు, అక్రమ సంబంధాలకు సంబంధించి వచ్చే వార్తలపై కంట్రోల్ ఉండాలి. వాటికి సరైన చట్టాలు చేయాలి. నిజానికి సామాజిక మాధ్యమాల చట్టబద్ధతపై కోర్టులు కూడా అసంతృప్తిగా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఒక జడ్జిపై సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా థియేటర్లలో సినిమా విడుదలవ్వడానికి ముందే చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత సినిమా తమ్ముడు 100 కోట్లు పెట్టి తీస్తే సోషల్ మీడియా రేటింగులు, రివ్యూలతో దాని ప్రాణం తీసేశారని నెత్తి కొట్టుకున్నారు. అందుకని ఇప్పుడు అందరూ పోరాడాల్సిందల్లా సామాజిక మాధ్యమాలు, టీవీలు, ప్రింట్ మీడియాలో ఏదైతే చెరిగిపోయిన లక్ష్మణ రేఖ ఉందో దానిని తిరిగి గీయాల్సిన అవసరమైతే ఉంది. అప్పుడే ప్రజల ఆందోళనలు 90% వరకు నియంత్రించవచ్చు. ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది. సర్వే జన సుఖినో భవంతు.